విధి నన్ను దూరం పెడితే నువ్వే బాధపడాల్సి వస్తుందేమో. ఒక్కసారి ఆలోచించుకో. ఇక్కడ నాకు వరసైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నాకేంటి? నాకెందుకు చెప్తున్నారు? మీ వెనకాల తిరిగే వాళ్ళని చూసి నేనేమి జెలసీగా ఫీల్ అవ్వను. మీలాగా. మీరు ఎవరితో ఉంటే నాకేంటి? సరే, చూద్దాం. తర్వాత నాతో ఈ విషయం గురించి గొడవ పడతావేమో. అలసిపోయాము అంటూ వాళ్ళంతా వరి చేసుకుంటూ అలసట తీరే వరకు పడుకుందాంరా అని అన్నాడు. ఏంటి? ఏమన్నావు? అని విధి సూర్య వైపు చూస్తూ గట్టిగా అడిగింది. అయ్యయ్యో, నేను నిద్రపోవడానికి పడుకుందాన్రా అన్నాను. నువ్వు ఇంకేదో ఊహించుకోకు. అన్నీ డబుల్ మీనింగ్ మాటలే మాట్లాడతాడు. ఎలా అర్థం చేసుకోవాలో ఏమో. ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను అడ్జస్ట్ కాక తప్పదు అని మనసులోనే అనుకుంటూ మీరు సేద తీరండి, నాకు పని ఉంది అని చెప్పింది. ఓకే అంటూ సూర్య మంచంపై పడుకొని 2 చేతులు తల కింద పెట్టుకొని విధి వైపే చూస్తూ ఉన్నాడు. ఆమె బ్యాగ్లో నుండి బట్టలు తీసుకుంటూ ఉంది. ఏంటి, ఇంత ఉదయాన్నే స్నానం చేయడం అవసరమా? మీరు ఇంకా పడుకోలేదా? నన్నే గమనిస్తూ ఉన్నారా? అంటూ బ్యాగ్లో ఇంకా ఏదో వెతుకుతూ ఉంది. 2 బ్యాగులు వెతికిన తర్వాత చెయ్యి పొట్టపై పెట్టుకుని అబ్బా అని చిన్నగా అన్నది. ఏయ్, ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ఇంతకీ ఏం వెతుకుతున్నావు? ఏదైనా ఇంపార్టెంట్ వస్తువు మర్చిపోయావా? అతను అలా అడిగేసరికి విధికి ఇంకా చిరాకు ఎక్కువగా వేసింది. అవును, మర్చిపోయాను. మా ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావు. చెబితే హేళన చేస్తారు. ఈ ఊరిలో మెడికల్ షాప్ ఉంటుందా అని అడిగింది. విధి, ఎందుకలా అంటున్నావు? చెప్తేనే కదా తెలుస్తుంది. మెడికల్ షాప్ ఎందుకు? ఏం కావాలి? నేను వెళ్ళి తీసుకొని వస్తాను అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె పైకి కనబడకుండా బాధపడుతూ ఉంది. ఆ బాధనంతా సూర్య అనుభవిస్తున్నట్టుగా ఫీల్ అవుతూ అడిగాడు. ఇక్కడ సూర్యని తప్ప నేను ఇంకెవ్వరిని అడగలేను అని విధి మనసులోనే అనుకుంటూ, దూరం ప్రయాణం చేశాం కదా, కాస్త కడుపులో నొప్పిగా ఉంది. మంత్లీ ప్రాబ్లం. నాకు సంబంధించినవన్నీ బ్యాగ్లో పెట్టుకున్నాను అనుకున్నా, కానీ ఇంటి దగ్గరే మర్చిపోయి వచ్చినట్టున్నాను. ప్లీజ్, మీరు ఏమీ అనుకోకుండా మెడికల్ షాప్ వరకు వెళ్ళి టాబ్లెట్స్తో పాటు ప్యాడ్స్ కూడా తీసుకొని రాగలరా అని రిక్వెస్ట్ చేస్తూ నీరసంగా అడిగింది. తప్పకుండా వెళ్తాను. నేను వచ్చే వరకు నువ్వు అలా రెస్ట్ తీసుకో అని కంగారు పడుతూనే బయటికి వెళ్ళాడు. అప్పటికే కాస్త తెల్లవారిపోవడంతో ఇంట్లో ఉన్న పని వాళ్ళు నిద్రలేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మెడికల్ షాప్ ఎక్కడ ఉందో తెలియక ఒకతన్ని పిలిచి అడ్రస్ అడిగాడు. బాబు, ఈ సందు చివరన ఒక షాప్ ఉంటుంది. అందులో అన్నీ ఉంటాయి. ఓకే, కార్ కీస్ ఎక్కడ ఉన్నాయి? అతను లోపలికి వెళ్ళి హ్యాంగర్కి తగిలేసి ఉన్న కార్ కీస్ని తీసుకుని సూర్య చేతికి ఇచ్చాడు. బాబు, మీకు ఏం కావాలో చెప్పండి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. దగ్గరే కదా. అయినా ఆ సందులో ఈ కారు వెళ్ళదు అని అతను చెప్పగానే, ఓ అవునా, పర్వాలేదు, నడుచుకుంటూ వెళ్తాను, వాకింగ్ చేసినట్టు ఉంటుంది అని అన్నాడు. ఇంతకీ ఏం తీసుకోవాలి? టాబ్లెట్ అని చెప్పింది, కానీ పేరు చెప్పలేదు. డబ్బులు కూడా తీసుకోలేదు అని గుర్తు చేసుకొని గదిలోకి వెళ్ళాడు. ఇది నొప్పితో బాధపడుతూ గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంది. విధి, నీకు కడుపులో నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది, హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు. అక్కర్లేదు. మీరు ఇంత త్వరగా వచ్చేసారా? నేను చెప్పినవన్నీ తీసుకొని వచ్చారా? లేదు విధి, ఇంకా నేను వెళ్ళలేదు. నువ్వు టాబ్లెట్ పేరు చెప్పలేదు. దానితో పాటు ఇంకా ఏదో తీసుకొని రమ్మన్నావు, మర్చిపోయాను. ఏంటది? నువ్వు గుర్తు చేయాల్సింది. నేను డబ్బులు తీసుకొని రావడం మర్చిపోయాను అని నీకు తెలుసు కదా. అయ్యో అని విధి తల కొట్టుకుంటూ, ఇదిగోండి మీ ఫోన్ తీసుకోండి, నేను ఆల్రెడీ మెసేజ్ చేసే పెట్టాను. అది షాప్ అతనికి చూపించండి, అతనే ఇస్తాడు. నా పర్సులో డబ్బులు ఉన్నాయి, తీసుకొని త్వరగా వెళ్ళండి
అని విధి నొప్పితో బాధపడుతూ కాస్త కోపంగా చెప్పింది. నా దగ్గర కార్స్ ఉన్నాయి. పెళ్ళైన తర్వాత మొదటిసారి ఒక కోరిక కోరుకున్నావు. నీ డబ్బుతో ఎలా తెస్తాను అని సూర్య అనగానే విధి అబ్బా అంటూ కోపంగా అరిచేసింది. వామ్మో! కోపం వచ్చినట్టుంది. నన్ను చూస్తేనే భయపడిపోయేదానివి. కానీ ఇప్పుడు నన్నే భయపెట్టేస్తున్నావు అంటూ సూర్య పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళుతున్న వైపే చూస్తూ విధి చిన్నగా నవ్వుకుంది. విధి పంపించిన మెసేజ్ని చూసి ఆ ట్యాబ్లెట్ ఎందుకు వేసుకుంటారా అని గూగుల్లో సెర్చ్ చేసి మరీ వివరంగా తెలుసుకున్నాడు. అయ్యయ్యో పాపం విధి చాలా ఇబ్బంది పడుతుంది అని ఫీల్ అవుతూ షాప్ దగ్గరికి వెళ్ళి విధికి కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి వచ్చాడు. గదిలో విధి కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళింది? బయట కూడా లేదు అని అనుకున్నాడు. వాష్రూంలో నుండి వాటర్ సౌండ్ రావడంతో విధి అని పిలిచాడు. వచ్చేశారా? ఇప్పటి వరకు చూసి ఇప్పుడే లోపలికి వచ్చాను. టాబ్లెట్స్ మీ దగ్గరే పెట్టుకొని మీరు తెచ్చిన ప్యాడ్స్ని ఇలా ఇవ్వండి అని డోర్ కొంచెం ఓపెన్ చేసి చెయ్యిని బయట పెట్టి అడిగింది. విధి ఇవి చాలా ఉన్నాయి. నేను వచ్చి లోపల పెట్టనా అని సూర్య అనగానే చంపేస్తాను. అక్కడే ఉండండి. డోర్ దగ్గరే పెట్టండి. నాకు కావాల్సింది తీసుకుంటాను. ఏంటో ఇక్కడే ఉండమంటుంది. మళ్ళీ డోర్ దగ్గర పెట్టమంటుంది. తనే 2 మాటలు మాట్లాడుతుంది అంటూ అతను విధి చేతిలో ఒక కవర్ పెట్టేశాడు. విధి స్నానం చేసి బయటికి వచ్చేసరికి సూర్య గదిలో కనిపించలేదు. అతను తెచ్చినవి చూసి తల కొట్టుకుంటూ ఉంది. సూర్య రాధమ్మతో చెప్పి వేడి వేడిగా ఉప్మా చేయించి దానితో పాటు కాఫీ కూడా పెట్టించాడు. విధి కోసం వేడి వేడిగా తీసుకుని గదిలోకి వచ్చాడు. అబ్బబ్బా! కాలిపోతుంది. కాస్త పట్టుకో అని సూర్య అనగానే విధి అతని చేతిలో ఉన్న ట్రేని తీసి పక్కన పెట్టేసి ఏంటిది అని అడిగింది. కనబడడం లేదా? వేడి వేడిగా ఉన్న టిఫిన్, దానితో పాటు కాఫీ. టిఫిన్ తినేసి కాఫీ తాగేసి టాబ్లెట్స్ వేసుకొని హాయిగా కొద్దిసేపు పడుకో అని సూర్య అన్నాడు. అబ్బో! డాక్టర్స్ చెప్పినట్టు బాగానే చెప్తున్నావు. నేను దీని గురించి అడగడం లేదు. మీరు తెచ్చిన వాటి గురించి అడుగుతున్నాను. ఇవన్నీ నేనేం చేసుకోను అని అడిగింది. అదేంటి విధి అలా మాట్లాడుతున్నావు? నువ్వే తీసుకుని రమ్మన్నావు కదా. ఈ ఒక్క నెలకి సరిపోయేలా తీసుకుని రమ్మన్నాను. షాప్ మొత్తం ఎందుకు తీసుకుని వచ్చావు? విధి నువ్వు నాకు క్లారిటీగా చెప్పలేదు. అందుకే అవన్నీ తీసుకొని వచ్చేసాను. వీటి గురించి నువ్వు ఇంకెప్పుడూ ఇబ్బంది పడకూడదు. అలాగే నీకు ఏది కావాలన్నా నన్ను మొహమాట పడకుండా అడిగేసేయి. క్షణాల్లో నీ ముందు పెడతా. వాటి గురించి ఆలోచించకు. మన ఊరి పక్కన లేడీస్ హాస్టల్ ఉంది. నీకు అవసరం లేకపోతే అక్కడ పిల్లలకు ఇచ్చేసేయి. వాళ్ళకు యూజ్ అవుతుంది అని చెప్పాడు. మీరు చెప్పింది బాగుంది. వీటితో పాటు ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా ఇస్తే వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళము అవుతాము అని సంతోషిస్తూ అన్నది. సరే ముందు టిఫిన్ చెయ్యి అని చెప్పాడు. అతను చెప్పినట్టుగానే విధి టిఫిన్ తినేసి కాఫీ కూడా తాగి ట్యాబ్లెట్ వేసుకుంది. గుడ్ గర్ల్. ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి కాస్త తగ్గిందా అని అడిగాడు. అయ్యో! టాబ్లెట్ ఇప్పుడే కదా వేసుకున్నాను. అది దాని పని మొదలు పెట్టడానికి కాస్త టైం పడుతుంది కదా. అవును. ముందు నువ్వు కొద్దిసేపు పడుకో అని చెప్పాడు. అలాగే అంటూ విధి నేలపై చాప పరుచుకొని పడుకుంది. అదేంటి ఇక్కడ పడుకున్నావు? అసలే కడుపులో నొప్పిగా ఉంది అంటున్నావు. బెడ్పై పడుకో. వద్దండి. మళ్ళీ అన్నీ ఉతకాల్సి వస్తుంది. అమ్మమ్మ గారు ఇల్లంతా క్లీన్ చేయించినట్టున్నారు. అతను ఎంత చెప్తున్నా విధి వినడం లేదు. ఇక లాభం లేదు అనుకుని సూర్య విధిని చేతులతో ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టాడు. ఏం చేస్తున్నారు? నన్ను తాకకండి. అయినా నాకు దూరంగా ఉండమని చెప్పాను కదా. ఉంటానులే. మరీ ఎంతలా గింజుకోకు. నోరు మూసుకొని ఇక్కడే పడుకో. కావాలంటే అన్నిటినీ నేను ఉతికి పెడతాను. ఇంకేమీ మాట్లాడుకో అని గట్టిగా చెప్పాడు. అతను ఆమె తలని నిమురుతూ ఉంటే ఆమెకు హాయిగా అనిపించింది. అతన్నే చూస్తూ అలా నిద్రలోకి జారిపోయింది. అలసిపోయిన విధి ఎంతసేపు పడుకుందో ఆమెకి తెలియలేదు. ఎవరూ కూడా నిద్ర లేపలేదు. మెలకువ రాగానే కళ్ళు తెరిచి సూర్యని గదిలో వెతికింది. ఎప్పుడూ బిజీగా ఉండే సూర్య
అతను నా కోసం వర్క్‌ని పక్కన పెట్టేసి నాతో పాటే వచ్చేశాడు. నా బాధను చూసి తట్టుకోలేకపోయాడు. అతని మీద కోపం, అసహ్యం ఉండేది. కానీ రోజు రోజుకి అతని మీద ప్రేమ పెరిగిపోతూ ఉంది అని విధి మనసులోనే అనుకుంటూ అతని గురించే ఆలోచిస్తూ ఉంది. ఆమె చెవికి చిన్నగా నవ్వుల శబ్దం వినిపించడంతో కిటికీ దగ్గరికి వెళ్ళి చూసింది. చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. సూర్య నవ్వు కూడా వినపడుతుంది. కానీ ఎక్కడ ఉన్నాడో కనబడడం లేదు. టైం చూసింది. అప్పటికే మధ్యాహ్నం అయ్యింది. వామ్మో! ఇంతసేపు పడుకున్నానా? అమ్మమ్మ ఏమనుకుంటుందో ఏమో! కనీసం సూర్య కూడా నన్ను నిద్ర లేపలేదు. చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నన్ను చూసి ఏమనుకుంటారో అని మనసులోనే అనుకుంటూ గదిలో నుండి బయటికి వచ్చింది. అమ్మా విధి, ఎలా ఉన్నావు? అని రాధమ్మ ప్రేమగా పలకరించింది. నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? అని అడిగింది. మేము బాగున్నామమ్మా. ఇప్పుడు నీ తలనొప్పి ఎలా ఉంది? అని అడిగింది. తలనొప్పా? అని విధి అన్నది. మీకు తలనొప్పిగా ఉంది అని సూర్యబాబు చెప్పాడు. మీకోసం నడుచుకుంటూ వెళ్ళి టాబ్లెట్స్ కూడా తెచ్చాడంట కదా! అదిగో అతను చెప్పాడు. మీ ఇద్దరిని చూడడానికి చాలామంది వచ్చారు. కానీ మీ నిద్రకి డిస్టర్బ్ కలగకూడదు అని సూర్యాబాబు వాళ్ళందరినీ పెరట్లో కూర్చోబెట్టాడు. సూర్యాబాబులో చాలా మార్పు వచ్చింది. మీ ఇద్దరు ఇప్పుడు సంతోషంగా ఉన్నట్టున్నారు. ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి అని రాధమ్మ అన్నది. నా కోసం ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడు అని విధి సంతోషపడుతూ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళింది. సూర్య అందరి మధ్యలో వాళ్ళ నాన్నమ్మ పక్కన కూర్చొని ఉన్నాడు. విధిని చూడగానే నవ్వుతూ కనుబొమ్మలు ఎగరవేసి ఇప్పుడు ఎలా ఉంది? అంతా ఓకేనా? అని సైగ చేస్తూ అడిగాడు. ఆమె కూడా తలాడిస్తూ పర్వాలేదు అన్నట్టుగా జవాబు చెప్పింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళిద్దరినే చూస్తూ ఏంటి సూర్య, మా అందరి ముందే ఇద్దరు సైగలు చేసుకుంటున్నారు. మేము ఇక్కడే ఉన్నాము అన్న సంగతి మర్చిపోయారా? అని వాళ్ళందరూ ఆట పట్టిస్తూ అన్నారు. అయ్యయ్యో! అత్తలు, మీరు ఫీల్ అవ్వకండి. తలనొప్పి తగ్గిందా అని మాత్రమే అడిగాను. మీరు ఇంకేదో ఊహించుకోకండి అని సూర్య అన్నాడు. అనసూయమ్మ కూడా నవ్వుతూ విధి ఇలా రా, వచ్చి నా పక్కన కూర్చో అని చెప్పింది. విధి సూర్య వైపే చూస్తూ వెళ్ళి అనసూయమ్మ పక్కన కూర్చుంది. చూడు విధి, వీళ్ళందరూ నిన్ను కలవడానికే వచ్చారు. వీళ్ళందరూ నీకు పెద్దమ్మలు పిన్నులు అవుతారు అని చెప్పింది. విధి నవ్వుతూ అందరికీ నమస్కారం పెట్టింది. వామ్మో! ఇంతమంది ఉన్నారేంటి? సూర్య రాత్రి చెప్పినట్టే వీళ్ళందరి కూతుర్లు ఈయన గారికి వరసైన భర్తల్లో అవుతారు కదా! వీళ్ళని చూస్తేనే నాకు ఈర్ష్య మొదలైంది. ఇక వీళ్ళ కూతుళ్ళని చూస్తే నేను తట్టుకోగలనా అని మనసులోనే అనుకుంటూ అమ్మమ్మ గారు, మీ మనవడి గారికి ఈ ఊళ్ళో అందరూ మామయ్యలు అత్తయ్యలే అవుతారా? ఆ మాట వినగానే సూర్య తల పైకెత్తి జలసి మొదలైనట్టుంది అని అనుకున్నాడు. అతని చూపుల్లో అర్థం తెలుసుకొని విధి మూతిని అటు ఇటు తిప్పుతూ చెప్పండి అమ్మమ్మ గారు, మామూలుగా అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కదా ఎక్కువగా మామయ్యలు ఉంటారు. మరి సూర్యకి ఇది అమ్మమ్మ ఊరు కాదు కదా అని అడిగింది. అయ్యో విధి, నీకు తెలీదు కదా, సూర్య వల్ల అమ్మమ్మ ఊరు కూడా ఇదే అని అనసూయమ్మ చెప్పింది. నిజమా అన్నట్టు విధి నోరెళ్ళ పెట్టింది. అవునమ్మా, వీళ్ళమ్మతో మేమందరం సరదాగా ఉండేవాళ్ళం అని కొంతమంది పెద్దవాళ్ళు అన్నారు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు విని సూర్య అక్కడ ఉండలేక కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు. విధి కొద్దిసేపు అక్కడే కూర్చొని అమ్మమ్మ గారు, మీరు భోజనం చేశారా అని అడిగింది. మీ అమ్మమ్మ ఒక్కతే కాదమ్మా, మేమందరం కూడా చేశాము. సూర్య నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. మీ ఇద్దరూ వెళ్ళి తినేసేయండి అని వాళ్ళు చెప్పగానే నాకు ఆకలిగా లేదు, కానీ ఇది మంచి ఛాన్స్ ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి అని విధి అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళింది. సూర్య హాల్లో కూర్చొని సీరియస్గా ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తూ కనిపించాడు. అమ్మ గురించి మాట్లాడితే చాలు ఈయనకి కోపం వస్తుంది. ఏంటో ఈయనని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు అని గొంతు సవరించుకొని భోజనం చేయరా అని అడిగింది.
నాకు ఆకలిగా లేదు. నువ్వు తినేసేయి అని సూర్య విధి వైపు చూడకుండానే చెప్పాడు. కోపంగా ఉంటే ఆకలి ఎలా వేస్తుంది? అయినా ఎందుకండి మీకు అంత కోపం అని అడిగింది. సూర్య ఆమె మాటలు పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అరే, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మీరు మౌనంగా ఉన్నారేంటి? అయినా ఈ ల్యాప్టాప్ ఎక్కడిది అని అడిగింది. అబ్బా! ఏంటి? ఎందుకు విసిగిస్తున్నావు? నాకు ఆకలిగా లేదు అని చెప్పాను కదా! ఈ ల్యాప్టాప్ గురించి అడుగుతున్నావు కదా! నాదే, తెప్పించుకున్నాను. నువ్వు సడన్‌గా నాతో చెప్పకుండా ఇక్కడికి తీసుకొని వచ్చేశావు. మరి అక్కడ బిజినెస్ గురించి కూడా ఆలోచించాలి కదా! అందుకే తెప్పించుకొని ఇక్కడి నుండే వర్క్ చూసుకుంటూ ఉన్నాను అని చెప్పాడు. అప్పుడే ఒక నలుగురు అందమైన అమ్మాయిలు నవ్వుకుంటూ, ఏంటి బావా! అక్క మీద కోపాన్ని చూపిస్తున్నావు? అప్పుడే ఇద్దరి మధ్య తగాదాలు మొదలయ్యాయా అని నవ్వుతూ అడిగారు. వాళ్ళని చూసి సూర్య కూడా నవ్వుతూ, అలాంటిదేమీ లేదు. బయటికి వెళ్దాము అన్నాను. రాను అంటుంది. మీరే చెప్పండి. ఈరోజు ఇంట్లో భోజనం తిని బోర్ కొడుతుంది కదా! ఏంటక్క, బావతో బయటికి వెళ్ళడం ఇష్టం లేదా? బావా, మీరేమీ ఫీల్ అవ్వకండి. మేమున్నాం కదా! పదండి, ఎక్కడికి వెళ్దాం అని వాళ్ళు నలుగురు ఒకేసారి అడిగారు. సూర్య ల్యాప్టాప్ పక్కన పెట్టేసి, మీకు ఇక్కడ అన్నీ తెలుసు కదా! మీరే ఎక్కడికైనా తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు. బావా, పానీపూరి తినడానికి వెళ్దామా అని వాళ్ళు అన్నారు. విధి ఫేస్‌లో ఒక్కసారిగా రంగులు మారిపోయాయి. అది గమనించిన సూర్య లోలోపలే నవ్వుకుంటూ, ఇప్పుడు తిక్క కుదురుతుంది. నేను ఎవరితో వెళ్ళినా టెన్షన్ పడను అన్నది కదా! ఇప్పుడు ఏం చేస్తుందో చూస్తాను అని కావాలనే వాళ్ళతో చనువుగా ఉంటూ, మీ ఇష్టం. ఈరోజు లంచ్, డిన్నర్ అంతా మీతోనే అని అన్నాడు. వాళ్ళు చాలా సంతోషపడుతూ, అయితే పద వెళ్దామని అన్నారు. అక్కడే ఉన్న విధి మనసులో తిట్టుకుంటూ, నా వైపు కూడా చూడలేదు. కనీసం నన్ను రమ్మని కూడా పిలవలేదు. చిచి, ఏం మనిషో ఏమో! అయినా నన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాడు? నేను కూడా వెళ్తాను. నన్ను ఆపేదెవరు? వాళ్ళకంటే ఎక్కువగా నాకే అతనిపై హక్కు ఉంది. నేను ఆయన గారి భార్యని అంటూ విధి వాళ్ళకంటే ముందుగానే వెళ్ళి కారులో ముందు సీట్లో కూర్చుంది. నలుగురు వెనకాల ఇరుకుగా కూర్చున్నారు. అదేంటి, ఇబ్బంది పడుతూ వెనకాల కూర్చున్నారు? ఒకరు ముందుకు రండి అని సూర్య అన్నాడు. బావా, ముందు అక్క కూర్చుంది కదా, ఇంకొకరు ఎలా కూర్చుంటారు అని వాళ్ళు అడిగారు. సూర్య డోర్ ఓపెన్ చేసి విధిని చూసి షాక్ అయ్యాడు. ఏంటి, నువ్వు కూడా వస్తున్నావా అని అడిగాడు. నేను రావడం మీకు ఇష్టం లేదా అని అడిగింది. అలా అని కాదు, నీకు హెల్త్ బాగాలేదు కదా, రావేమో అనుకున్నాను. పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉన్నాను. ముందు మీరు కార్ స్టార్ట్ చేయండి అని చెప్పింది. సూర్య విధి వైపే చూస్తూ పాటలు పెట్టి ఆమె చేతిని తాకాడు. ఆమె కోపంగా అతని వైపు చూసింది. వామ్మో, వీళ్ళ ముందే కోప్పడుతుందేమో అని చెయ్యెత్తిని వెనక్కి తీసుకున్నాడు. రాజుగారు, శుభలేఖలు వచ్చేశాయి, వచ్చి చూడండి అని జానకి ఆరెంజ్ పెళ్లి శుభలేఖను చూస్తూ అన్నది. వావ్, డిజైన్ చాలా బాగుంది. వీటితో పాటు గిఫ్ట్స్ కూడా పంపించాలి. నా కొడుకు పెళ్లిని రంగరంగ వైభవంగా జరిపించాలి అని బాలరాజు చాలా సంతోషపడుతూ అన్నాడు. కానీ ముందు మనం అమ్మాయి వాళ్ళకి ఇవ్వాలి. వీటికి పసుపు కుంకుమ పెట్టాలి. వాటన్నిటికంటే ముందు మన కులదైవం దగ్గర వీటిని పెట్టాలి అని జానకి అంటూనే సైలెంట్ అయిపోయింది. అరుణ్ కార్ట్లో ఉన్న అక్షరాలు చూస్తూ వాళ్ళ అమ్మ వైపు చేశాడు. డాడీ, ఏమైంది? మమ్మీ ఏదో మాట్లాడుతూ సైలెంట్ అయిపోయింది ఎందుకు అని అడిగాడు. మీ మమ్మీ పుట్టిన ఊరిలో ఆమెకు ఇష్టమైన దేవాలయం ఉంది. అక్కడ శుభలేఖలకి పూజ చేయించాలి అనుకుంది అని చెప్పాడు. ఎక్కడ ఉంది? ఎప్పుడూ నన్ను అక్కడికి ఎందుకు తీసుకుని వెళ్ళలేదు? అక్కడ మనకి ఎవరూ లేరా అని అరుణ్ ఎంతో ఆశగా అడిగాడు. అరుణ్కి సమాధానం చెప్పలేక జానకి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఇప్పుడు అదంతా ఎందుకు లేరా? జానకి, నువ్వు చెప్పు. ఖచ్చితంగా మనం ఊరికి వెళ్ళాలా అని బాలరాజు అడిగాడు. నిన్ననే ఆ ఊరి పంతులు గారితో మాట్లాడాను. కొంత డబ్బు కూడా పంపించాను. అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయంట. తెగిపోయిన బంధాల కోసం మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేం. వాళ్ళందరూ అడిగే ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను. ఇక్కడే గుడిలో పూజ జరిపిస్తాను అని బాధపడుతూ అన్నది. డాడీ, మమ్మీ వాళ్ళ ఊరు ఎక్కడా అని అరుణ్ అడిగాడు. బాలరాజు జానకి పుట్టిన ఊరి గురించి చెప్పబోయాడు. కానీ జానకి వెనక్కి తిరిగి వద్దు, చెప్పొద్దు అని బ్రతిమాలుతూ సైకిలు చేసింది. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా?
ముందు నీ పెళ్లి షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకో అని చెప్పి బాలరాజు మాట మారిపించి జానకి అని పిలుచుకుంటూ లోపలికి వెళ్ళాడు. మరదళ్ళు వేసే జోకులకి సూర్య పొట్ట పట్టుకొని మరీ నవ్వుతూ ఉన్నాడు. వాళ్ళ నవ్వులు చూసి విధి చిరాకు పడుతోంది. ఏంటి ప్రతి చిన్న మటకి నవ్వుతూనే ఉన్నాడు? పరాయివాడితో ఎలా ఉండాలో వీళ్ళకి తెలీదా? వాళ్ళకంటే బుద్ధి లేదు. ఈయన గారి బుద్ధి ఏమైంది? నాతో ఎప్పుడూ ఇంత సంతోషంగా లేడు అని మూతి విరుస్తూ కూర్చుంది. బావా ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇక ఇంటికి వెళ్దాం. అమ్మ వాళ్ళు మాపై కోపడతారు అని వాళ్ళు అన్నారు. పర్వాలేదు ఇప్పటికైనా ఇల్లు గుర్తుకు వచ్చింది మీకు అని విధి వాళ్ళకి వినబడేలా అన్నది. అప్పటికే చీకటి పడడంతో ఇంటికి వెళ్ళగానే విధి అమ్మమ్మ గారితో కొద్దిసేపు మాట్లాడి గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కోపంగా నేలపై చాప వేసింది. సూర్య డోర్కి గడియ పెట్టేసి అదేంటి మళ్ళీ కింద పడుకుంటున్నావా? అక్కర్లేదు పైనే పడుకో అని అన్నాడు. ఆమె కోపంగా అతని వైపు చూస్తూ నేను కాదు నువ్వు నేలపై పడుకో అని చెప్పి నిండా దుప్పటి కప్పుకొని పడుకుంది. అబ్బో చాలా కోపం వచ్చినట్టుంది. ఇప్పుడు తనతో గొడవ పడడం ఎందుకులే, అలిసిపోయింది పడుకోనిద్దాం అని మనసులోనే అనుకుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. గాఢ నిద్రలో ఉన్న విధిని ఎవరో దగ్గరికి లాక్కొని అదిమి పట్టుకున్నట్టుగా అనిపించింది. ఆమెకు ఆ వెచ్చటి కౌగిలి హాయిగా అనిపించింది. నిద్రలోనే ఆమె పెదాలు విచ్చుకున్నాయి. ఎంత మధురంగా ఉంది అని కలవరిస్తూనే మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా సూర్య. అతను శ్వాస వదిలితే ఆమె ఊపిరి పీల్చుకుంటూ ఉంది. అంత దగ్గరగా ఉన్నారు. అతన్ని చూసి సంతోషపడుతూ అతని చెంపలపై ఆమె చెయ్యిని పెట్టింది. ఆమె స్పర్శ తాకగానే సూర్య కళ్ళు తెరిచి ఏంటి నిద్ర పట్టడం లేదా అని అడిగాడు. ఇప్పుడు ఆమెకు పూర్తిగా నిద్ర వదిలిపోయింది. ఏయ్ నువ్వేంటి నా పక్కనే ఉన్నావు? నిన్ను కిందే పడుకోమన్నాను కదా! అయినా నా పర్మిషన్ లేకుండా నన్ను తాకొద్దు అని కూడా చెప్పాను. మర్చిపోయావా అని అడిగింది. అతను ఆమెను ఇంకా గట్టిగా హత్తుకొని అన్నీ గుర్తుకున్నాయి. కానీ ఆ రూల్స్ అన్నీ పగలు మాత్రమే, రాత్రిపూట కాదు అని చెప్పాడు. కానీ సూర్య ప్లీజ్ వదలండి. నేను ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నానో తెలుసు కదా! ఇష్ ఇంకేమీ మాట్లాడకు. నాకు ఏమీ వద్దు. నీ కౌగిలి చాలు. నువ్వు కూడా హాయిగా పడుకో అని చెప్పి ఆమెని బుచ్చగిస్తూ పడుకోబెట్టాడు. సూర్య కౌగిలిలో విధి హాయిగా నిద్రపోతూ ఉంది. నిద్రపోతున్న సూర్యాని చూస్తూ అతనికి దిష్టి తీసి నా సూర్య మీద అందరి కళ్ళు ఉన్నాయి అని అనుకుంటూనే ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది. విధమ్మ నిద్రలేచావా? వేడిగా కాఫీ ఇవ్వనా అని రాధమ్మ అడిగింది. విధి తలపై చెయ్యి పెట్టుకొని వద్దు, నాకు కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంది, తల కూడా తిరుగుతుంది, ఇప్పటి వరకు బాగానే ఉన్నాను, సడన్గా ఇలా జరుగుతుంది అంటూ విధి పరిగెత్తుకుంటూ వెళ్ళి బయట వాంటింగ్స్ చేసుకుంది. విధి ప్రవర్తన వింతగా ఉండడంతో అనసూయమ్మ రాధమ్మ సంతోషపడి విధి నువ్వు చెప్తున్నది వింటుంటే మాకెందుకో అనుమానంగా ఉంది, నువ్వు తల్లివి కాబోతున్నావేమో అని అనసూయమ్మ అన్నది. అయ్యో అమ్మమ్మ గారు మీరు అనుకున్నట్టు ఏమీ కాదు అని విధి అన్నది. నువ్వు ఊరుకో అమ్మా, మొదటిసారి కదా ఇలాగే ఉంటుంది, మీకేమీ తెలీదు, అమ్మమ్మగారు చెప్పినట్టు వినండి అని రాధమ్మ కూడా అన్నది. రాధా వెళ్ళి సూర్యాన్ని పిలుచుకునిరా అని అనసూయమ్మ చాలా సంతోషిస్తూ అన్నది. ఆవిడ సంతోషాన్ని చూసి విధి సైలెంట్గా ఉండిపోయింది. ఏంటి నాన్నమ్మ హాయిగా పడుకొని ఉంటే నిద్ర లేపావు, అంత అర్జెంట్ పని ఏముంది అని సూర్య కళ్ళు నలుచుకుంటూ వచ్చాడు. వరి చిన్న పిల్లాడి వేషాలు మానుకో, ఇంకా కొన్ని రోజులు ఆగితే అల్లరి చేసే పిల్లాడు మన ఇంట్లో ఉంటాడు అని అనసూయమ్మ అన్నది. ఏంటి నానమ్మ పొద్దు పొద్దున్నే ఏదేదో మాట్లాడుతున్నావు, నాకు ఏది అర్థం కావడం లేదు అని సూర్య అన్నాడు. చేసిందంతా చేసి అర్థం కాదు అంటావేంట్రా, నువ్వు తండ్రి కాబోతున్నావు అని అనసూయమ్మ చెప్పగానే సూర్య ఒక్కసారిగా నోరెళ్ళబెట్టి విధి వైపు చూశాడు. అనసూయమ్మ నవ్వుతూ నేను దేవుడికి దండం పెట్టుకుని వస్తాను, రాధా నువ్వు స్వీట్స్ తీసుకునిరా అని చెప్పింది. వాళ్ళిద్దరూ పక్కకు వెళ్ళగానే సూర్య విధి చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకుని వెళ్ళాడు. ఆమెని గట్టిగా కౌగిలించుకొని విధి నానమ్మ చెప్పింది నిజమేనా? నేను నిజంగా తండ్రిని కాబోతున్నానా? ఆ రోజు నాకు తెలియకుండానే నీతో అలా ప్రవర్తించాను, నిన్ను ఇబ్బంది పెట్టాను, సారీ, కానీ దాని ఫలితంగా నువ్వు నన్ను తండ్రిని చేస్తున్నావు అని సూర్య చాలా సంతోషంగా విధిని ముద్దులతో ముంచేశాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.
కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.